ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కన్న కూతురిని చంపిన తండ్రి ఎందుకు చంపాడో తెలిస్తే కన్నీళ్లే. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మియాపూర్లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. 4 పోలీసు బృందాలతో సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా నిందితుడిని గుర్తించాడు. బాలిక వసంత 12 సంవత్సరాలు. మర్డర్ కేసులో ఆమె తండ్రి నరేష్ నిందితుడిని తేల్చారు పోలీసులు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు బాలిక హత్య కేసు వివరాలను వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం వారం రోజుల తరువాత బాలిక మిస్సింగ్ మిస్టరీ విడుదలైంది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసు దర్యాప్తు చేశారు. పోర్న్ వీడియోస్ చూడడం, అలాగే మద్యపానానికి బానిసైన బాలిక తండ్రి భానోతు నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి నరేష్ ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హత్యపరిచాడు తండ్రి నరేష్. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టి అనంతరం బండరాయితో కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి నిర్మానుష ప్రాంతం నుండి బయటకు వచ్చాడు బాలిక తండ్రి నరేష్. 11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హతమార్చారు తండ్రి నరేష్. అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిర్ధారించుకున్నాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి వచ్చాడు. హత్య చేసిన రోజే తన కూతుర్ని మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు నరేష్ దంపతులు. వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా నటించాడు బాలిక తండ్రి నరేష్. బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి అతను రిమాండ్కు తీసుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.